అవును, ఇక గౌతమి తల్లి కాదటగా? ఆ దేవుడు కనికరించలేదని ఈ దేవుడు కోసం ఎవరో వచ్చుంటారు. హె, దేవుడు తలుపులు తీస్తే బాగుండదు కదా మామగారు. కొంచెం పూజారి పోర్షన్ తీసుకుంటారా కాసేపు? ఎమ్మా ఈ టైంలో ఏమైందమ్మా? అల్లుడు గారు రాలేదా? రాలేదు, నేనే వచ్చేసాను. గౌతమి, అమ్మా గౌతమి, ఇంత అర్ధరాత్రిలో ఒక్కదాని వచ్చేవేంటి? ఏమైంది గౌతమి? ఏమైందమ్మా? ఎందుకు దేవుడిన రాత్రి ఇలా రాశాడు? అమ్మ వాళ్ళని ఆశపడ్డాను, బొమ్మగానే బ్రతకమంటున్నాడు. ఏమిటి నువ్వు అనేది? నేను అమ్మని కాను నాన్న, కాలేను. అమ్మని ఏ రాతని ఆ దేవుడు నన్ను దుటం రాయలేదు. ఏ ఆశతో ఆ ఇంటికి వెళ్ళాను, ఏవిచ్చి ఆ దేవుడి నీడలో కన్ను ముయ్యాలని ఆశపడ్డాను, అది జరగదు. నేను అమ్మతనానికి పనికిరాని ఆడదాన్ని నాన్న, గొడ్రాలిని. నేను వాంతి చేసుకుంటే ఆ ఇంట్లో పండగ చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం గురుదక్షిణ ఇచ్చి ఆనందంగా చనిపోవాలనుకుంటే ఆ అదృష్టం కూడా లేదని నాకు డాక్టర్ చెప్పేశారు. అంటే నువ్వు తల్లివి కదా? ఇంకేముంది, నువ్వేమన్నా ఇస్తే కదా వాళ్ళు ఏమన్నా ఇచ్చేది. అయ్యో, ఎండిపోయిన చెరువు అని తెలియక అనవసరంగా గేలం వేసి చేపల కోసం ఎదురు చూస్తున్నాను. అంత వేస్టేగా, అంత వేస్ట్. నువ్వు నోరు మూయరా. బిడ్డ ఒక పక్క బాధపడుతుంటే నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? మాట్లాడడం తెలిస్తే మనిషి అయ్యేవాడు కదా నానమ్మా. శవాల్ని తగలేసే కాటికాపరి కూడా కాలే కట్టెని చూసి బాధపడతాడు. ఈయన శవంతో కూడా వ్యాపారం చేసే రకం. నా బాధ మీకు అర్థం కావట్లేదే. కడుపు రాలేదని మీ ఏడుపు, కోట్లు పోతున్నాయని నా ఏడుపు. ఇదిగో మీ చెల్లెలు కడుపు ఖరీదు కొన్ని కోట్లే. మాట్లాడింది చాలు. మనిషి కోట్లు సంపాదించగలడు గాని కోట్లు మనిషిని సంపాదించలేదురా. ఆ చిన్న తేడా తెలియక డబ్బు డబ్బు అని చస్తున్నాం. అమ్మ కలే నీ బ్రతుకు నాకెందుకు నాన్న? ఏ బ్రతుకైతే వద్దనుకున్నానో అలాగే బ్రతకమంటున్నాడు దేవుడు. పనికి రాని పెనుతో పిచ్చి గీతలు గీసినట్టు నా రాత రాశాడు. ఆ దేవుడికే నచ్చలేదే. తను చేసిన తప్పు తనకే అర్థమై ఉంటుంది. అందుకే తన రాసిన రాతను తిరగరాసి నీకు 100 ఏళ్ల ఆయుష్ పోశాడు. అమ్మ కాకపోతే ఏమవుతుందమ్మా?
మా బిడ్డగా ఎప్పటికీ మా కళ్ళ ముందే ఉండు చాలు. అర్థం లేని బతకమంటావు నానమ్మ. ఇంటి ముందు ఎండిపోయిన చెట్టు కూడా పొయ్యిలో కట్టెలకైనా పనికొస్తుంది. నేనెందుకు పనికొస్తాను? ఈ బ్రతుకు నాకొద్దు నాన్న. అమ్మా, నా బిడ్డ బతుకుతుంది అని ఆనందపడాలో గొడ్రాలయ్యిందని బాధపడాలో అర్థం కావట్లేదమ్మా. నువ్వు అన్నావే ఏ తండ్రి కూతురుగా చావకూడదు అని, ఓ ఇంటి కోడలుగా చావాలి అనుకోవాలని. అలాగే అనుకున్నానమ్మా. అలాంటి తండ్రిని కావాలనే ప్రాణం పోతుంది అని తెలిసినా నీ కోరిక ప్రకారమే అక్కడ వదిలేసి వచ్చాను. కానీ రాత రాసినోడే మనసు మార్చుకున్నాడు. నేను ఎలా మారాలో మాత్రం నాకు అర్థం కావట్లేదు. నా బిడ్డను నాకు ఇచ్చినందుకు చేతులెత్తి మొక్కాలో, నీకు బిడ్డలు లేకుండా చేసినందుకు నోరెత్తి తిట్టాలో అర్థం కావట్లేదు. ఏ తండ్రికి రాకూడని పరిస్థితి నాకు వచ్చింది. బాధకి సంతోషానికి మధ్య త్రిశంకు స్వర్గంలో నిలబెట్టాడమ్మా. నీ కన్నీళ్లు తుడవనా, నా కన్నీళ్లు తుడుచుకోవాలా? ఏంటి, గౌతమి కనిపించట్లేదా? ఇంట్లో ఉండే మనిషి ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అన్న విషయం కూడా పట్టించుకోకపోతే ఎట్లా అమ్మా? లేచి చూసేసరికి కనిపించకుండా పోయిందిరా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమోరా, అసలే దానికి పిల్లలు పుట్టరన్న బాధలో ఉంటే రాత్రి అనసూయ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. అనో, గౌతమి నువ్వేదని అన్నావా? తన ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా నువ్వే ఏదో అనుంటావు. ఇప్పుడు గౌతమికి ఏం జరిగినందుకు కారణం నువ్వే అవుతావు. ఆ విషయం బాగా గుర్తుంచుకో. అవును, నేనే దాని గొంతు పిసికి చంపేశాను. దేనికి ప్రతిదానికి అలా మాట్లాడతావేంటి? ఇంకెలా మాట్లాడమంటారు? రాత్రి మీరు చూశారు కదా అత్తయ్య, ఏమన్నా దాన్ని అనండి, అందరూ నన్నే అనండి. ఇప్పుడు నేను మాట్లాడింది మీకు తప్పుగానే కనిపిస్తుంది. పిల్లలు కలగరు అన్న బాధతో అది వెళ్ళిపోతే నన్నంటారే. బాగుంది, ఈ ఇంట్లో పిల్లలు పుట్టే అదృష్టం లేదని నాలో నేనే కుమిలిపోతుంటే మధ్యలో ఈయనేంటి? అయినా దాన్ని అనే హక్కు నాకు లేదా? దాన్ని తిట్టే హక్కు నాకు లేదా? అది తుమ్మినా దగ్గినా దాని కారణం నేనే. మీ అందరికీ నేనంత లోకు అయిపోయాను. ఇంకా మీరు నేనంటారా అనండి. అయినా అది రాత్రి నా పక్కనే కదా ఉంది, ఎక్కడికెళ్ళింది? అది తెలియకే కదమ్మా ఈ బాధంతా. కర్మ. హలో మావయ్య గారు, అమ్మాయి ఎలా ఉంది? గౌతమి గురించి అడగాలని ఫోన్ చేశాను. గౌతమ్ గురించా? ఏం బాబు? గౌతమి గాని మీ ఇంటికి వచ్చిందా? మా ఇంటికా? అదేంటి బాబు, అక్కడ లేదా? పొద్దుటి నుంచి కనిపించట్లేదు. కనిపించటం లేదా? అదేంటి బాబు, కనిపించటం లేదని అంత నింపాదిగా చెప్తున్నారు? ఎక్కడికి వెళ్ళింది? మాట్లాడమేంటి బాబు? ఎక్కడికి వెళ్ళింది నా కూతురు?
ఏం చేశారు నా కూతుర్ని? ఏంటి మావయ్య గారు కనిపించట్లేదంటే ఏం చేశారంటారేంటి? కనిపించటం లేదు అంటే ఏదో చేశారనే కదా అర్థం. పనికిరాదని పంపించారేమో. వస్తే నేను ఊరుకోలేండి. భర్తకి అక్కర్లేంది తండ్రికి మాత్రం ఎందుకు? మీరు మాత్రం సంతోషంగా ఉండండి బాబు. మావయ్య గారు ఏమంటున్నాడ్రా? అమ్మా గౌతమి అక్కడ లేదంటున్నారు, కానీ నాకు తను అక్కడే ఉందనిపిస్తుంది. గౌతమి కనపడలేదంటే కంగారు పడాల్సిన ఆయన చాలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వు ఒకసారి వెళ్ళేస్తావా? అమ్మా వాళ్ళు నిన్ను ఏదంటే బాధపడకు, ఎందుకంటే గౌతమి కోసం. గౌతమి కూడా ఈ ఇంటి కోడలే. అలాగేరా. ఇందాకేమన్నారు? గౌతమిని ఏం చేశానన్నా? ఏం చెయ్యాలని ఇంటికి తెచ్చానో అన్నీ చేశాను. అది మాత్రం ఏమి చేయలేకపోయింది. అయినా దాన్ని క్షమించేంత గొప్ప మనసు నాకు లేదు. అందుకే ఆ శిక్ష ఏదో నేనే వేసుకోవాలనుకున్నాను. కానీ అందుకు కూడా ధైర్యం చాలలేదు. నేను లేకపోతే మీరుండరుగా. మరి గౌతమి ఎందుకు వెళ్ళిపోయింది? వెళ్ళిపోయింది. మీకు నిజం చెప్పనా? నేనే వస్తాను అని వచ్చింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక సిగ్గుతో వెళ్ళిపోయింది. దానికి నన్నంటారేంటి? నేనేమైనా అనాలంటే మొహాన్నే అంటాను. వెనకాల మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. గౌతమి కనిపించట్లేదు, అందరం బాధపడ్డాం. కానీ తీసుకొచ్చిన నీ ముఖంలో మాత్రం ఆ బాధ కొంచెం కూడా కనపడటం లేదు. నేనెందుకు బాధపడాలి చెప్పండి? నేనెందుకు బాధపడాలి? అదెందుకు వచ్చిందో దానికి తెలుసు. దాని మాటలు నమ్మే మీకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేశాను. తల్లి కాలేనప్పుడు ఇంకా ఈ ఇంట్లో ఏం పని అనుకుంది, వెళ్ళిపోయింది. మీరేంటి మీ అమ్మని పంపించారు? వెతికి రమ్మనా, వెంట తీసుకురమ్మనా? ఉండాలి అనుకుంటే అదే ఉండేది. ఉండలేను, ఉండకూడదు అనుకుంది కాబట్టి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి పోయి అత్తయ్య మాటలు పడాల్సిన అవసరం ఏముంది? పోనివ్వండి. ఇక ఈ ఇంటితో సంబంధం లేని వాళ్ళ గురించి రాయబారాలు అవసరం లేదు. సంబంధం ఉంది. ఎందుకంటే తను నా భార్య. వచ్చింది వెళ్ళింది అనుకోవడానికి తనే ఇంటికి వచ్చి వెళ్ళలేదు, నా లైఫ్లోకి వచ్చింది. చెప్పకుండా వెళ్ళే హక్కు తనకీ లేదు, పంపించే హక్కు కూడా ఎవరికీ లేదు. అదేమిటమ్మా, మీ ఇంట్లో ఉండాల్సిన అమ్మాయి గురించి నన్ను అడుగుతారేమిటి? ఇందాక ఆయన గారు ఫోన్ చేశారు. గౌతమికి ఏమైంది? గౌతమి గర్భవతిని అందరం అనుకున్నాం. ఎప్పటికీ కాదని తెలిసి ఇంట్లో ఏదో చిన్న గొడవ జరిగింది. తెల్లవారు చూస్తే గౌతమి కనిపించలేదు. ఎన్నన్నా ఏమన్నా ఆ ఇంటి గడప దాటని నా కూతురు కనిపించకుండా పోయిందంటే ఏమన్నారమ్మా? దాన్ని ఏం చేశారు? రామయ్య, తెలియనట్టు మాట్లాడకు. గౌతమి మీ ఇంటికే వచ్చుంటుంది. అమ్మా తల్లి, సాయంత్రానికల్లా నిండేలా చూడమ్మా. అలా మాట్లాడతావేంటి రామయ్య? అనసూయ గురించి మీకు తెలుసు. తెలిసి తెలియక ఏదో మాట్లాడుతుంది. బిడ్డనివ్వాలని తను వచ్చిన మాట వాస్తవమే. మాకు రాత లేకపోతే తనేం చేస్తుంది? పిల్లలు పుట్టినా పుట్టకపోయినా తను నా కోడలు. పిల్లలు పుట్టరని అనసూయను వదిలేసుకున్నానా గౌతమ్ని వదిలేసుకోవడానికి? రామయ్య, ఒకసారి బయటకు రమ్మను. రమ్మనటానికి ఎక్కడెక్కడ ఉందమ్మా? ఎటు పోయిందో, ఎక్కడికి వెళ్ళిందో? అబద్ధం చెప్పడం నీకు చేత కాదు రామయ్య. తన కోసమే నేను ఇంత దూరం వచ్చాను. పిల్ల తీసుకెళ్తాను.
నా కూతురు ఇక్కడికి రాలేదు. వస్తే వచ్చినప్పుడు పంపించిన వాడిని ఇప్పుడెందుకు దాచుకుంటాను? గౌతమి ఇంటికి బంధువు మాత్రమే. ఇప్పుడు నా ఇంటి కోడలు. ఏదో మనసు కష్టం కలిగి వచ్చేసింది. సర్ది చెప్పి నేను తీసుకెళ్తాను. రాలేదమ్మా అని చెప్తుంటే మీరేంటమ్మా? నా కూతురు ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో అని మేమంతా బాధపడుతుంటేను. అదే నిజమైతే నువ్వు ఇలా ఇంట్లో కూర్చొని బాధపడు. ఊరి మీద పడి వెతుకుతూ ఉండేవాడిని. గౌతమ్ అక్కడ లేదు అంటే ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా కూతురు ఇక్కడికి రాలేదు. గౌతమి కనిపించట్లేదని అక్కడ ఈశ్వర అనసూయ కంగారు పడుతున్నారు. నా కోడల్ని నా ఇంటికి పంపించడానికి నీకేంటయ్యా బాధ? చూడండమ్మా, నా కూతురు ఇక్కడ లేదు. తను ఎక్కడుందో ఏమిటో తెలుసుకుని మాకు ఒక మాట చెప్పండి, వచ్చి చూసుకుంటాం. కన్న తండ్రివి కూతురులో అత్తారిల్లు వదిలేసి వస్తే సర్ది చెప్పి పంపాల్సింది పోయి ఇదేంటి రామయ్య నువ్వు? బిడ్డలు పుట్టకపోవడం నేరం కాదు రామయ్య. అదేదో పెద్ద నేరం అనుకుని గౌతమి ఇక్కడికి వచ్చేసింది. మేము తనను కాదనుకోలేదు, తనే మమ్మల్ని కాదనుకుంది. కాదు అనుకునేంత బాధ ఈ వయసులో దానికి ఏం కలిగిందో, ఎంత బాధపడితే తన ఇంటి గడప దాటిందో. వెళ్ళండమ్మా, వెళ్ళి నా కూతురు ఏమైందో చూడండి. అయితే నీకు తెలియదు అంటావు? తెలియదు. తండ్రిగా నిన్నడిగి తీసుకెళ్లాలనుకున్నాను, లేదు అంటున్నావు. నా కోడల్ని తీసుకెళ్ళడానికి నాకెవరు అనుమతి అవసరం లేదు. గౌతమి, 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 గౌతమి. ఏమిట్రా ఇది? ఏమిటి పెద్దవాడికి అబద్ధం చెప్తావే? గౌతమ్ మన ఇంటికి వచ్చింది కదరా? ఎప్పుడొచ్చింది? గౌతమి, గౌతమి. అదేంటి నాన్నా, రాత్రి గౌతమి వచ్చిందిగా? గౌతమ్ ఇక్కడికి రాలేదు. తన గురించి వదిలేసేయండి. గౌతమి, గౌతమి. అదేమిట్రా వచ్చిన బిడ్డ రాలేదు అంటావు? ఎక్కడికి తీసుకెళ్ళవరా? నాకు తెలియనప్పుడు మీకు మాత్రం ఎలా చెప్తాను? అక్కడా లేక ఇక్కడా లేక నా కోడల్ని ఏం చేసావు? ఎక్కడ పంపించావు రామయ్య? నన్ను అడిగితే నాకేం తెలుసమ్మా. అయినా నేను అడగాల్సిన మాట మీరు అడుగుతున్నారేమిటి? గౌతమి మా ఇంటికి రాలేదు. వస్తే తప్పకుండా మీ ఇంటికే పంపిస్తాను. ఏమ్మా, మీరన్నా చెప్పొచ్చుగా. మా గౌతమి అమ్మా, కన్న తండ్రిని నేను చెప్తున్నాను. నాదో మాట మా అమ్మదో మాట ఉంటుందా? అమ్మ కాలేని ఆడదానికి ఓదార్పునివ్వగలిగేది భర్త మాత్రమే, తండ్రి కాదు. అమ్మ స్థానం కంటే భార్య స్థానం గొప్పదని తెలియక గౌతమి తప్పు చేసింది. ఆడదానికి పెళ్ళయ్యాక అత్తారిల్లే అన్నీ అని తెలిసి నువ్వు తప్పు చేస్తున్నావు. నా ఇంటి గౌరవాన్ని ఎలా రాబట్టుకోవాలో నాకు తెలుసు. ఇదేంటి, గౌతమిని అడ్డు పెట్టుకుని నేను కోట్లు సంపాదిద్దాం అనుకుంటుంటే మా మామేంటి ఏదో కొత్త డ్రామా ఆడుతున్నాడు. అర్జెంటుగా ఈ డ్రామాకి తెరదించేయాలి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. నా కోసమే బతుకుతున్నావు అన్నట్లు 24 గంటలు కంటికి రెప్పలా చూసుకుంటున్నా. నీకోసం అంటూ ఇప్పటివరకు ఎవరూ రాలేదు. నువ్వు ఎవరితో మాట్లాడడం నేను చూడలేదు. నీకంటూ ఎవరూ లేరా? ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఒక వ్యక్తి వల్ల నా కుటుంబాన్ని పోగొట్టుకొని ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. మరి బంధువులు?
వాళ్ళ అవసరాలకి బంధువులు, మన అవసరానికి ఏ బంధువులు ఉండరు. అంతా బాగున్నప్పుడు అందరూ ఉన్నారు. నా వాళ్ళు పోయారనగానే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. దగ్గరవ్వాల్సిన అవసరం నాకు కనిపించలేదు. మరి ఒంటరిగా ఇలా ఎంతకాలం? బ్రతకగలిగినంత కాలం. తోడుగా నేను నేర్చుకున్న వైద్యం నాకుంది. అలా ఎందుకుండాలి? ఉండాలనిపించింది. ఈ రోజుల్లో ఒంటరిగా ఉండడం అంటే తోడుగా మీరున్నారుగా. నాదే ఉంది, పేషెంట్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటే మీ జీవితంలో తోడంటూ ఒకటి కావాలి కదా. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? అడగకూడదంటే అడగను. ఆహా, అడగకూడదని కాదు. అంటే నా గురించి ఇంతగా ఆలోచించిన మీ గురించి నేను ఆలోచించాలి కదా అని. మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏం చేస్తున్నావురా నువ్వు? బిడ్డను ఏం చేసావంటే మాట్లాడవేంటి? ఒరే, నువ్వు అలా మౌనంగా ఉంటే భయం వేస్తుందిరా. ఇంటికొచ్చిన బిడ్డని ఇంతలో ఏం చేసావురా? నా కోడలు కనిపించట్లేదని ఇంటికొచ్చిన పెద్దవాడికి అబద్ధం చెప్పి పంపించావు. నీ కోడలు మా ఇంటికి ఎందుకు వస్తుందని బుకాయించావు. గౌతమ్ వచ్చిన విషయం తెలియదు కాబట్టి ఆవిడ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఒరే, నీకు దండం పెడతానురా, నిజమేమిటో మాకన్నా చెప్పరా. గౌతమ్ని ఏం చేశావు?